హలో డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ లైఫ్లో మీరు డిఫికల్ట్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? అది కూడా ఫస్ట్ సిచ్యువేషన్ అయి ఉండాలి. అది మీరు కామెంట్లో చెప్పండి. నా లైఫ్లో నేను ఫేస్ చేసిన క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటో, అది ఫస్ట్ది ఏంటో నేను చెప్తాను. నాది డిప్లొమా 3 years అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాతకి బీటెక్ చేద్దామని ఈసెట్ రాస్తే నాకు సీట్ రాలేదు. అది నా బ్యాడ్ లక్ అనుకోవాలో, లేదంటే అప్పుడు సీట్స్ తక్కువ ఉండే అని అనుకోవాలో, అదంతా పక్కన పెడితే లాస్ట్కి నాకు సీట్ రాలేదు. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా సీట్ రాలేదు కదా, నీకు ఫీజు కట్టి చదివియలేం, పెళ్ళి చేసుకో అన్నారు. నాకేమో అస్సలు పెళ్ళి చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అస్సలు లేదనమాట. అసలు నాకు పెళ్ళి మీదనే ఇంట్రెస్ట్ లేదు. నాకు నేను ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు ఉంటుండే. సో అలాంటప్పుడు నేను ఎంత మా వాళ్ళకి రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేరు అనమాట. ఒకవేళ మా వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అయి ఉంటే నేను నిజంగానే అడగకపోతుండే, ఏదో ఒకటి ఆలోచిస్తుండే. కానీ మా వాళ్ళు కొంచెమైనా ఫీజు కట్టించి చదివించేంత స్తోమత వాళ్ళకు ఉందన్నమాట. అయినప్పటికీ ఎందుకు అలా అన్నారు అనేది నాకు అర్థం కాదు. సరే అని లాస్ట్ డే ఉండే అనమాట, ఫీజు కట్టాలి. ఇంకా ఆ రోజు అడ్మిషన్ తీసుకోకపోతే ఇంకా లేదు. సో నేనేం చేశానంటే, వీళ్ళు ఎంత అయిపోయినా వినట్లే అని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి డిప్లొమాలో నాకు ఏదైతే స్కాలర్షిప్ వచ్చిందో ఆ స్కాలర్షిప్తోని 10,000 అడ్మిషన్ ఫీ కట్టుకున్నాను అనమాట. దాని తర్వాత మా డాడీ వచ్చి ఇంకా మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. దాని తర్వాత నుంచి మా డాడీ ప్రతి సంవత్సరం 70,000 కడుతుండే. నాకు ఇప్పటికీ ప్రౌడ్ అనిపిస్తుంది ఏంటంటే, ఆ రోజు నా కోసం నేను స్టాండ్ తీసుకోకపోయి ఉంటే నిజానికి ఈరోజు నా బీటెక్ కంప్లీట్ అవ్వకపోతుండే, పెళ్ళి అయిపోయి ఎక్కడో ఒక ఇంట్లో గిన్నెలు దోపుకుంటుండే అనమాట నేను. సో అండ్ నాకు ఇప్పటికీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. కానీ లైఫ్లో ఒక్కసారైనా మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలి, అండ్ దానివల్లే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.